ఓం నమో గురుభ్యః. పునర్లోభ అభిమానీ దేవత మనుష్య వ్యక్తి ధార్కరాయ. లోభం అనేది వచ్చిందటండి. అన్నీ వస్తున్నాయి ఒకదాని తర్వాత ఒకటి. అందులో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. అందులో మోహ, మద, మాత్సర్యాలు కామక్రోధ లోభాల కంటే వేరుగావు. అరిషడ్వర్గం అని పేరే గాని త్రివర్గమేది. ఈ మూడే తీవ్రంగా స్పందిస్తే అవే ఆ మూడవుతాయి. కామమే క్రోధమవుతుంది. కామ క్రోధ లోభ కదండి. మోహ మద మాత్సర్యాలు. కామం మోహమవుతుంది, లోభం మదమవుతుంది. మరి కామ క్రోధ లోభం కాదు, క్రోధం మదమవుతుంది, లోభం మోహమవుతుంది. ఇవి ఒకదాని తర్వాత ఒకటి ఇంటెన్సిఫైడ్, బాగా తీవ్రం గాఢమైనట్లయితే మరి పై స్థాయికి వెళ్ళిపోతాయి. కనుక మూడు చాలు. అందుకే భగవద్గీత మూడే చెప్పింది. కామ క్రోధ లోభ త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః. కామ క్రోధ లోభ, ఆ మూడే నరకానికి ద్వారాలన్నది. త్రాసులు నరకానికి తీసుకెళ్తాయిటవి. ఇవే దేవదానవ మానవ జాతులు. ఇవే త్రిగుణాలు, సత్వరజస్తమగుణ. అంతా త్రిపుటి. ఈ త్రిపుటితోనే మన జీవితం సతమతం అయిపోతుంది. అసలు అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది త్రిపుటి జ్ఞాత, జ్ఞేయం, జ్ఞానం. నేను, నాది, ఈ మా ఇద్దరికీ ఉన్నటువంటి లావాదేవి ఇంతేనండి. మొత్తం సంసారం అంతా ఇంతేనండి. నేను, ఈ నేను అసలైన నేను కాదు, ఇది ఆత్మ కాదు. ఆత్మ అయితే మూడుండవు, ఒకటే ఉంటుంది. ఇది మిథ్యాత్మ. పోతే దీనికి సంబంధం ఉన్నటువంటిది గౌణాత్మ. రెండొచ్చాయా? ఈ రెండింటికి ఉండేటువంటి సంబంధం మూడవది, అది త్రిపుటి. దానివల్లనే కష్టసుఖాలు, అన్ని అనుభవాలన్నీ దానివల్లనే. జననం, మరణం సమస్తం. అంచేత అలాంటి లోభం వచ్చింది. ఇందులో ఈ లోభం అనేది మానవులకు డామినెంట్. కామం దేవతలకు, క్రోధము దానవులకు, లోభము మానవులకు. आभास अंतःकरण रूप जीव का अतिशय शब्दादि विषयों का लोभ अनर्थ का कारण है, वही त्याज्य है. బాబు మీకు ఒకటి చెప్పడానికి వచ్చాను. ఏది త్యాజ్యమో ఏది పూజ్యమో ఈ రెండింటికి తేడా తెలుసుకొని బతకండి. లోభమును త్యజించాలి మీరు. ఎలాంటి లోభమును త్యజించాలంటే ఆభాస అంతఃకరణ రూప జీవు. మీరు జీవులు. ఇప్పుడు మీరు కేవలము చైతన్య స్వరూపులు కావరు. చైతన్యం యొక్క ఆభాస ఉంది మీలో. ఆ ఆభాస రూపమే అంతఃకరణం. అది మీ మనస్సు అంటే ఏదో కాదు, ఒక గ్రంథి, ఒక ముడి. చైతన్యానికి అచేతనానికి ఇవ్వబడ్డటువంటి ముడి. అదే మీ స్వరూపం. ఇది చాలక మీరేం చేస్తున్నారు? శబ్దాది విషయం కా లోభ. శబ్ద స్పర్శ రూపరసాదులైనటువంటి ఈ విషయాలను మీరు పోగు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అది ఎప్పటికైనా ప్రమాదం. కారణ హై వహి త్యాజ్య హై. దాన్ని పోగొట్టుకోండి ముందు. సత్తాపూర్వక శరీర్ కా నిర్వాహక లోభ త్యాజ్య నహి. మీ శరీరము ఉండడానికి ఎంత కావాలో అంతే మీరు లోభపడ్డా అది లోభం అనిపించుకోదు. అంతవరకు ఉండాలి. ఒక బ్యాక్టీరియా ఉండాలి శరీరంలో. అదనంగా ఫారిన్ బాడీ వచ్చినట్లయితే అది పనికిరాదంటారు డాక్టర్. వచ్చారా? అలాగే ఇలాంటి లోభం పనికొస్తుందే గాని దీనికి అదనంగా ఏదున్నా కూడా ప్రమాదమే. నిజాత్మాతో పరమలోభి హై. అసలు నీ ఆత్మస్వరూపం అన్నిటికంటే పెద్ద లుబ్ధాగ్రేసర చక్రవర్తి. అందరికంటే పరమలోభి నీ ఆత్మ. పరమలోభి అంటే అర్థం ఇంకా దేన్ని రానివ్వదు. అర్థ ఏ హైకి సర్వ అత్త నా భోక్త హై. అన్నింటినీ మింగేసేస్తుందట ఆత్మ. అంటే లయం చేసుకుంటుంది తనలో. బ్రహ్మాసే లేకే చీంటీ కే శరీర్ తక్ सर्व में एक तरीका स्थित होता हुआ सर्व शब्दादि विषयों का रसिक नाम अनुभवकर्ता नाम भोक्ता है. అది బ్రహ్మదేవుడి దగ్గర నుంచి చేమ వరకు అన్ని శరీరాల్లో కూర్చొని తాను ఎంత లోభమో చూడు ఆత్మకు. అన్ని నాకు కావాలని అన్ని శరీరాల్లో కూర్చొని అన్నింటినీ అనుభవిస్తూ అన్నింటినీ తనకు అన్యంగా చూడక తనకు అనన్యంగా భావిస్తూ తనలోనే కల్పేసుకుంటడం ఎంత మహాలోభం అది.
ఆ లోభం ఆత్మకున్నది. ఆజ అంటే ఆత్మస్వరూపం నువ్వు నేనేనని భావించగలిగితే ధన్యుడివే. అట్లా పరమలోభమైనా ఉండాలి నీకు. లేదా నీ శరీరం నిలవడానికి తగినంత లోభమైనా పెట్టుకోవాలి. అది ఇదిగాక ప్రపంచలోభం పనికిరాదు. అంటే నీకు అన్యంగా ఒకటి చూస్తూ అది శాశ్వతంగా దగ్గర పెట్టుకోవాలనుకోవడం అవివేకం. తర్వాత మిథ్యా దృష్టి అనేది వచ్చిందట. మిథ్యా దర్శనమేమిటి, సమ్యక్ దర్శనమేమిటి అని ప్రశ్న వచ్చింది. ఏది రైట్ నాలెడ్జ్, ఏది రాంగ్. पुनः मिथ्या दृष्टि आगे कहने लगी धर्मात्माओं नाम रूप वर्णाश्रमी देहवान सुखी दुखी हूं. మిథ్య అంటే అర్థం చెబుతున్నారండి. ఎలాంటి జ్ఞానము పనికిరాదో చెబుతున్నా. నేను దేహాత్మను, వర్ణాశ్రమి, ఫలానా వర్ణం ఫలానా ఆశ్రమంలో ఉన్నా, దేహవాన్ నాకు ఒక దేహం ఉంది, సుఖీ దుఃఖీ హూ, తథా కర్మకాండి, ఉపాసక్, జ్ఞాని, అజ్ఞాని ఇవన్నీ మనకు ఆరోపించుకుంటున్నాం. నేను ఫలానా ఫలానా అని. అది ఆ ఫలానా అనేదే ప్రమాదం. అజ్ఞాని బంధ మోక్షవాన్ హూ, తథా త్యాగి గృహీ హూ, నేను సన్యాసిని, నేను గృహస్థుణ్ణి. ఇదంతా అధ్యారోపమే. పరిచ్ఛిన్న జీవ తుచ్చహూ, నేను పరిచ్ఛిన్న జీవుణ్ణి, అతి తుచ్ఛుణ్ణి. వైష్ణవులు చెప్పే మాట దాసానుదాస దాసానుదాస. మరణ జన్మ ధర్మాహూ, ఖాతా పీత సోత లేత దేత గమనాగమన్ కర్తాహూ. ఈ క్రియలన్నీ నేనే చేస్తున్నా. దేవత దేఖత సుంత స్పర్శకర్త ఇంద్రియ ధర్మాలివి. కళ్ళు పెట్టుకొని చూస్తున్నా, సుంత వింటున్నా, స్పర్శకర్త సూంఘిత వాసన చూస్తున్నా, సంకల్ప వికల్పాదివాన్హూ మనస్సు ధర్మాలవి. ఇత్యాది వగైరా వగైరా మాయా తత్కార్యరూప ఆప్కో జాన్నా. ఇదంతా మాయామయమైనటువంటి వ్యవహారం. ఇదే నేను అని నువ్వు భావిస్తున్నావు. ఏ సబ్ మిథ్యా దృష్టి హై. నువ్వు ఏది చెప్పు అదంతా మిథ్య. और पूर्वोक्त माया तत्कार्य धर्म धर्मी रूप अनात्म किसी दृश्य पदार्थ को अपना स्वरूप नहीं जानना. ఇప్పుడు ఈ చెప్పిన లిస్ట్ అంతా నేను కాదు, నా స్వరూపం కాదు అని అనుకోవటం. కింటు ఆప్నే మనాదికోకే సాక్షి ఆత్మ, వీటన్నింటికి నేను సాక్షిగా ఉన్నానని అనుకోవటం. సమ్యక్ సచ్చిదానంద రూపమాన్నా. ఇవి నేను కాదు అనుకోవాలి, అది నేను అవును అనుకోవాలి. ఏది సచ్చిదానందమే నా స్వరూపం. యహీ సత్ దృష్టి హై. ఇది సమ్యక్ దృష్టి. మీరు చూసుకోండి. అన్య సర్వ మిథ్యా దృష్టి హై. దానికి భిన్నమైందంతా మిథ్య. ఈస్ సత్ దృష్టి సే హీ మిథ్యా దృష్టి నాశ హోతీ హై. ఈ దృష్టి పెట్టుకుంటేనే ఇంతకుముందు చెప్పినటువంటి ఆ మిథ్యా దృష్టి నశిస్తుంది. మీకు ఏది ఇష్టమో చూసుకోండి అని అంటూ ఉండగానే అహంకారం లోపలికి వచ్చిందట. అహంకారం అది వచ్చి అది చెబుతున్నదట. నేను ఎన్నో చెప్పనండి, రెండే మాటలు చెబుతా. ఒకే ఛాయిస్ ఇస్తున్నాను మీ క్వశ్చన్ పేపర్లో. ఐదర్ దిస్ ఆర్ దట్. మీకు ఏది కావాలో అది ఆన్సర్ చేసుకోండి. పునః అహంకారనే ఆకర్ కహా హే సజ్జనో అహంకార్ కహీ న కహీ కర్నా హీ హోగా. ఇది ఇంకా బాగుంది. నేను అనే భావం ఎక్కడో చోట పెట్టుకోవాలి కదయ్యా నువ్వు. అవునా కాదా చెప్పు. నువ్వు ఏ పని చేస్తున్నా నేను చేస్తున్నాను అనుకుంటున్నావు కదా. ఆ నేననే భావం, బంధం అనుభవించేది నేనే అని అంటున్నావా? మోక్షం అనుభవించవలసిందే నేనే అని అంటున్నావా? బంధావస్థలో నేనున్నది, మోక్షావస్థలో నేనున్నది. నేనును పోగొట్టుకుంటే నువ్వు లేవు అసలు. కనుక ఆ నేను దేనిలోనో దానిలో నువ్వు పెట్టుకునే వ్యవహరించాలి. కాబట్టి దేహాది సంఘాత్మే అహంకార అనంత జన్మోకా కారణ. ఈ దేహం మీదనే నేననే భావం పెట్టుకుంటావా, జన్మ పరంపర తప్పదు. పునరపి జననం పునరపి మరణం ఇలా అనుభవిస్తూ పోవాల్సిందే. అది కావాలా నీకు? ఆ నేను కావాలా? और सच्चित प्रिय रूप आत्मा में अहंकार मोक्ष का कारण है. అస్థి భాతి అంతే, అంతవరకే నేనున్నాను అని అనుకుంటావా? అయితే మోక్షం. ఈ నేనైతే బంధం, ఆ నేనైతే మోక్షం. ఎక్కడో ఒక చోట నేనుండాలి. ఎక్కడ పెట్టుకోదలుచుకున్నావా నేననే భావం నువ్వు చూసుకో. దోనోకే మధ్య జో ఆప్కో అచ్చా లగే తిస్మే అహంకార్ కరో. ఏది నీకు మంచిదనిపిస్తే అదే నేను అనుకో. నేనేం కాదను. నీ పరిస్థితి ఏమిటో నాకు తెలియదు. సరే, లక్ష్మి లక్ష్మి లక్షణం లక్ష్మి. నేను విష్ణు సహస్రనామంలో రాసేటప్పుడు రాశా లక్ష్మి అని అంటే లక్షణం అని. లక్షణం అని అంటే ఏది చూపుతుందో అది. ప్రపంచమంతా లక్ష్మీ స్వరూపం. ఎందువలనంటే సృష్టికర్త సరస్వతితోనే తృప్తి పడ్డాడు, లయకర్త పార్వతితో.
పోతే అవి రెండు కొసలు, మధ్యన ఉండేటువంటిదే ప్రొలాంగ్డ్ లైఫ్. మరి ప్రపంచానికి గాని మనకు గాని డ్యూరేషన్ అంటారు దాన్ని. ఆ మధ్యకాలమే. ఆ మధ్యకాలం లక్ష్మీ స్వరూపం అంటే అర్థం ఆయన లక్ష్యం, ఈవిడ లక్షణం. పరమాత్మను చూపుతూ ఉండేది ఎప్పుడు కూడా ప్రపంచమే ఐశ్వర్యం, ప్రపంచమే విభూతి. పరమాత్మ విభూతేగా ప్రపంచం, ఆ విభూతేగా లక్ష్మీదేవి. చూసారా ఎంత చమత్కారమో. లక్ష్మి అంటే ధనం అని కాదు, ధనమే అనుకోపోని కస్యస్మిత్ ధనం. ఈశావాస్యం చెబుతున్నదిగా, ఎవరిది ధనమంతా, ఈ ధనమంతా అంటున్నది. ఈ ధనమే లక్ష్మి, ధనలక్ష్మి కాదు, ధనమే లక్ష్మి. ఆ లక్ష్మి అంటున్నదట వచ్చి, నేనున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోండి, దీపం ఉండగా ఇల్లు. నేను వెళ్ళిపోయానా మీకు చూపేది ఆధారం లేదు. పరమాత్మ ఫలానా అని మీకు అనుభవానికి రావాలంటే నేనుండాలి, తెలుసుకో. హృదయ రూప ఆకాశకే చంద్రమా రూప ప్రియ మోద ప్రమోదాది వృత్తియో కా సాక్షి ఏ ఆత్మాహి. హృదయంలోనే ఉంది అది చెబుతూ ఉన్నది. ఆ సాక్షిని ఆత్మాహి బ్రహ్మ. ఆ ఆత్మనే నువ్వు ఎన్ని పేర్లు పెట్టి పిలుస్తున్నావంటే బ్రహ్మ అంటావు, జీవ, ఈశ్వర, ఖుదా, గాడ్. ఇంగ్లీష్లో బ్రహ్మ అంటావు, జీవుడంటావు, ఈశ్వరుడంటావు సగుణమైతే. నిర్గుణమైతే బ్రహ్మ అంటావు. సగుణంలోనే మాయకు బద్ధుడైతే జీవుడంటావు, మాయకు అతీతుడైతే ఈశ్వరుడంటావు. ఖుదా పార్సీలో అంటున్నారు, ఖుద్ రహనేవాలా ఖుదా. ఖుదా అనే మాటకు అర్థం ఖుద్ అంటే తనపాటికి తాను రహనేవాలా ఉండేవాడు, తనపాటికి తాను ఉండేవాడన్న అర్థం అట. స్వయంభూ, స్వతఃప్రకాశం, స్వతఃసిద్ధం, గాడ్. ఆ ఇంగ్లీష్ వాళ్ళనే, ఆ క్రిస్టియన్స్ అనే గాడ్ కూడా ఆయనే. పరమాత్మ ఘటపటాది సర్వశబ్దం కా లక్ష్య హై. చూశారా, ఘటమంటావు, పటమంటావు, జడ పదార్థాలు కూడా అదే. ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే ఈ నామాలన్నీ ఆ రూపాన్ని చూపుతున్నాయి. నామంగాని నామం, రూపంగాని రూపాన్ని చూపుతున్నారు. అంటే ఆభాస వస్తువును చూపుతున్నారు. వాచ్ కిసి శబ్దక నహి. ఏ శబ్దానికి అది వాచ్యం కాదు, చూపబోతే కనపడదు. అది కనపడితే అది ఏమవుతుందనంటే జడ పదార్థం అయిపోతుంది. అది ఆ చేతనం కాదు. చైతన్యాన్ని ఎవరూ చూపలేరు. ఎంచేత చైతన్యమే చూపుతున్నది అన్నింటినీ. ఇంకా దాన్ని చూపేదేముంది కనుక వాచ్యార్థం చెప్పకూడదు. క్యోంకి అవాంగ్ మనసు గోచర్ హై. నీ వాక్కుకు మనసుకు అందని దాన్ని నువ్వు ఎలా చెబుతావు? వాచ్య లక్ష్య భీ సమాన్ బుద్ధి వాలే ముముక్షువుకే జ్ఞాన్ దియే హై. వాచ్యం లక్ష్యం అంతా ముముక్షువులకు అదే ఇస్తున్నది, ఆ జ్ఞానాన్ని. వాస్తవసే అస్తిత్వ. అయితే దాన్ని ఏమనాలంటే అస్తిత్వ, స్ఫురణత్వ, ప్రియత్వ, రూప్ सर्वात्मा ही तुम्हारा हमारा तथा ब्रह्मा से लेके चींटी तक सर्व का अनुभव स्वरूप आत्मा है. పిపీలికాది బ్రహ్మపర్యంతం ఎక్కడెక్కడైతే అనుభవం పొందుతున్నదో అది ఆత్మ. అనుభవం కాదు, అనుభవాన్ని పొందేది ఆత్మ. అనుభవింపబడే పదార్థం కాదు, అనుభవం కాదు, అనుభవించేదేదో అది కనపడదు నీకు. ఇప్పుడు మనం సుఖపడుతున్నాం, ఆ సుఖం కాదు మనం. ఎందుకంటే మళ్ళీ దుఃఖం వస్తుంది. మారిపోయేది మనం కాదు. దాని అనుభవమే అని అన్నావా, దాని అనుభవమే అయితే దుఃఖానుభవం ఎవరిది? కనుక అనుభవము కాదు, అనుభవింపబడేది కాదు, అనుభవము కాదు. మరి రెండింటికి విలక్షణంగా ఏదుంది? ఏదుందో అది ఉంది, అంతే. అస్థి భాతి అంతే అను గాని ఫలానా అనుభవం అని పేరు పెట్టి పిలవద్దు. మన్ అన్నాడు. అంతా అయిన తర్వాత మనస్సు వచ్చిందండి. ఏమండి, నన్ను గురించి నానా మాటలు అనుకుంటున్నారా మీరు? చూస్తున్నా మీ వాలకం 10-15 రోజుల నుంచి ఈ పాడు మనస్సు, దీని దుంపదగా, ఇదే అన్నింటికీ అనర్థాలకు కారణం. ఆయన నన్ను నానా తిట్లు తిడుతున్నారు. నాదేం లేదండి, అంతా మీదే. నేనొచ్చి మాట్లాడుతాను. అసలు నేను పర్సనల్ గా వచ్చి మీతో మాట్లాడాలి కొన్ని విషయాలు. మీరందరూ వచ్చి కూర్చోండి. ఒక్కొక్కరికి నేను చెప్పి మెప్పించలేను. అందరూ కూర్చుంటే ఒక మాట మాట్లాడతాను నేను. పునః మనుష్య విగ్రహ ధార్కర్, మనుష్య విగ్రహం ధరించి మనస్సు స్వభామే ఆయ్ బోలా, హే సద్వక్తావో, మీరు మంచి విషయాలనే చెప్పుకుంటున్నారు, సంతోషం నాకు. నన్ను గురించి చెడ్డగా మాట్లాడుతున్నారు. కానీ ఒక్క విషయం హెచ్చరించిపోతా. వాయుసే భీమై అత్యంత చంచలం. నా స్వభావమే చంచలం. నన్ను ఎన్ని తిట్టుకున్నా ఇంకంతే, ఏం లాభం లేదు. నేను వాయువు కంటే చంచలం.
जैसे वायु की चंचलता से आकाश निर्विकार है और वायु है भी आकाश के माही, तैसे ही मैं अनेक प्रकारों का संकल्प विकल्प तथा कभी बहिर्वृत्ति जागृत, कभी अंतर्वृत्ति स्वप्न, अपूर्व वृत्ति से सुषुप्ति रूप चंचलता करता हूं. నా స్వభావాన్ని నేను మార్చుకోలేను బాబు. అయితే ఒకటి, మీ స్వభావంలో మీరెందుకుండరు? నన్ను హేళన చేస్తున్నారే, ఈ మనసు పాడుదీచే మీరు మంచివాళ్లేగా, నాకెందుకు వశమైపోతున్నారు మీరు? మీరు ఆకాశం, నేను వాయు. నేను ఎంత వీస్తున్నా ఆకాశం కదలదు మెదలదు, వరకు చూస్తుంటుంది. నేను చేస్తుంటే నా అధిష్టానమైన ఆకాశం చూస్తుంటుంది. అలాగే నేను అన్ని పాటలు పడుతూ ఉంటే మీరు చూచేటువంటి చూపు ఎందుకు పెట్టుకోరు? నన్ను సాక్షిగా చూడండి, సరిపోతుంది. మీ పాటికి మీరుంటారు, నా పాటికి నేనుంటాను. అయితే నువ్వేమేం చేస్తుంటావు? ఏమేమిటో అడక్కండి. ఆకాశమే వాయువు ఎలా ఉందో తైసేహిమై అనేక ప్రకారం కా సంకల్ప వికల్పాలు చేస్తుంటా. తథా కభీ బహిర్వృత్తి, బయటికి వెళ్ళిపోతుంటా. అది జాగ్రత్తని మీరు పేరు పెట్టుకున్నారు. కభీ అంతర్వృత్తి, లోపలికి వస్తా. లోపలికి వచ్చేటికి ఇది స్వప్నం అంటున్నారు మీరు. అపూర్వ వృత్తిసే, ఇది కాదు అది కాదు, సుషుప్తి రూపు మొద్దులాగా పడిపోతా. అప్పుడు మీరేమంటున్నారు? నన్ను సుషుప్తి అంటున్నారు. కభీ సాత్వికి, कभी राजसी, कभी तामसी वृत्ति अपनी करता हूँ. कभी मैं धर्माधर्म बंध मोक्ष लज्जा धैर्य दुख दुख काम क्रोध लोभ मोह अहंकार आदि तथा ज्ञान अज्ञान शांत दांत వైరాగ్య త్యాగ గ్రహణాది సంకల్ప ధార్తా హూ. ఇవన్నీ ఎన్నో వేషాలు వేస్తుంటా. నేను ఒక పెద్ద యాక్టర్ను. యాక్షన్ చేయవద్దంటే ఎలాగా? ये सर्व नाम रूप जगत की उत्पत्ति स्थिति लय मेरे ही संकल्प है. हे साधो, समष्टि व्यष्टि संकल्प स्वरूप से पूर्ण एक ही जानना. ఈ సంకల్ప వికల్పాలన్నీగా స్ఫురిస్తున్నదాన్ని ఒక్కటేనని గ్రహించితే, జైసే రాజా కా సంకల్ప और राजा के नौकर का संकल्प एक रूप ही है. ఏ సంకల్పమైనా సంకల్పమేది. రాజుగారి సంకల్పమైనా ఆయన పాటికి ఆయన సంకల్పిస్తుంటాడు. ఒక నౌకరు వాడి పాటికి వాడు. అక్కడ నేను సంకల్ప రూపంగానే ఉన్నా, ఇక్కడ వీడి దగ్గర సంకల్ప రూపంగానే ఉన్నా. సంకల్ప స్వరూపమే భేదనహి. సంకల్పించటం అనే దానిలో తేడా లేదు. ఏ జగత్ గార మిట్టి లోకే లేకే. ఈ ప్రపంచం ఎలా తయారైందనుకున్నారు? నా కల్పన. ఎవడూ వాస్తవంగా ఇది సృష్టించలేదు. గార, సున్నము, మిట్టి, మట్టి, సున్నము అవి ఇవి పోగు చేసి నహి బనాయా, ఎవడూ తయారు చేయలేదు. వ్యష్టివా సమష్టి సంకల్పసే హీ హువా హై. ఆ హిరణ్య గర్భుడి సంకల్పం వల్ల అది తయారైతే, నీ సంకల్పం వల్ల జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఇవి తయారయ్యాయి. స్వప్న జగత్వత్, అంతా స్వప్నమే. హే మిత్రగణో, నా కోయి దుఃఖరూప పదార్థ హై, నా కోయి సుఖరూప హై. ఎక్కడ సుఖమిచ్చే పదార్థం అనే దానికి స్టాంపు లేదు, దాని మీద స్టాంప్ వేయలేదు. ఇది ఎప్పుడు సుఖమిస్తుందని చెప్పలేవు. అలాగే ఇది ఎప్పుడు దుఃఖాన్నే నీకు ఇస్తుందని చెప్పలేవు. ఎండాకాలం చాలా కష్టంగా ఉందనంటావు, మళ్ళీ చలికాలం వచ్చింది, అబ్బా ఈ చలి తట్టుకోలేనంటావు. మళ్ళీ వర్షాలు వస్తున్నాయి, అబ్బా బయటికి పోకుండా చేస్తున్నదని అంటావు. అప్పుడేమో నువ్వు చలి కావాలంటావు, ఇప్పుడేమో ఎండ కావాలంటావు. దాని మీద ఎవడూ కూడా ఒక లేబెల్ వేయలేదు, ఇది కష్టము ఇది సుఖమని. నీ భావన అంతా మనఃకల్పన. सुख रूप पदार्थ में दुख और दुख रूप पदार्थ में सुख रूपता जैसे मैं दृढ़ चिंतन करता हूँ वैसे ही आगे भासता है. నేనెలా సంకల్పిస్తే అలాగా మీకు భాషిస్తున్నది. అంతా ఆభాసే. इससे संकल्प मात्र ही जगत का रूप है. మొత్తం ప్రపంచమంతా సంకల్పాత్మకమే, अन्य नहीं. जो अन्य रूप होता तो सुषुप्ति में मेरे अज्ञान में लीन होने कर भी भासता. అది నిజంగా అది వాస్తవంగా ఒక ప్రపంచమే ఉంటే, సుఖ దుఃఖాలు కూడా వాస్తవం అయ్యేటైతే, గాఢ నిద్రలో నీకు ఆ ప్రపంచము కనపడటంలే, ఆ సుఖ దుఃఖాలు కనపడటంలే, ఏమంటావు? అవి వాస్తవంగా ఉంటే నీకెందుకు కనపడవు? నువ్వు మళ్ళీ మెడకు వచ్చిన తర్వాత చూస్తేనే కనపడుతున్నాయే. అప్పటికి నువ్వు షరీక్ అయ్యావన్నమాట వాటితో. నువ్వు చేతులు గలపకపోతే ప్రపంచం నీకెందుకు అలా కనపడుతుంది? ఒకడికి పాము కనపడుతుంది, ఒకడికి తాడు కనపడుతున్నది. మరి అది మారుతుందా? అది మారలేదు. నీ బుద్ధి మారుతున్నది తెలుసుకో. పరంతు తో భాస్తా నహి ఇస్ హేతు సంకల్పసే అన్య నహి. హే సజ్జన్వరో, కనుక సంకల్పమే ఉన్నది, ఇంకేం లేదు. బ్రహ్మ విష్ణు, ఇంకా వెళ్ళిపోతున్నాడు. బ్రహ్మ విష్ణు रुद्र रूप होकर मैं ही महान भाव हुआ हूँ.
బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా మారిపోయి నేనే మహాత్ముడిని అనిపించుకుంటున్నాను మీ దగ్గర. ఆ మహాత్ముడిని అనిపించుకున్నది మనస్సే బ్రహ్మే. మనస్సే బ్రహ్మ, మనస్సే విష్ణువు, మనస్సే ఈశ్వరుడు. చీంటి ఆది హోకే ఒక చీమాదోమాగా నేనే మారిపోయి తుచ్చహువాహు పనికి మానందానిగా మారిపోతున్నాను. పనికొచ్చేవాడుగా అక్కడ కనపడతాను నీకు, పనికి మానందానికి ఇక్కడ కనపడుతున్నాను. ఏ కల్ సాబు మేరా హీ హై. ఈ ఖేల్ కల్ కాదండి, ఖేల్. ఈ ఖేల్, ఈ ఆటంతా నాదే కాదు. చక్షు ఆది అధ్యాత్మ, రూపాది విషయ అధిభూత్. చక్షుస్సు మొదలైన అధ్యాత్మ, రూపము మొదలైనటువంటి అధిభూత, ఆరు సూర్యాది దేవత అధిదైవ. ఈ మూడు శాంతాత్మ, అవి ఈ మూడు నా స్వరూపమే. ఇదంతా నా ఆటే. శాంతాత్మ బ్రహ్మ విష్ణు శివసే ఆది లేకే చీంటి తక్ ఇतना త్రిపుటి రూప్ జగత్ ముझ मन का ही स्वरूप जानो. ఈ త్రిపుటి అంతా నేనేనని తెలుసుకోండి. జిన్కో తుమ్ ఈశ్వర్ మాన్తే హో తో త్రిపుటి రూప్ జగత్ కోటి మే హై. నువ్వు ఈశ్వరుడు ఈశ్వరుడని పేరు పెట్టి పిలుస్తున్నావే, వాడెక్కడో లేడు, వాడు కూడా జగత్తులో మా వ్యక్తే. ఈ ప్రపంచమే అంటే నామరూపాత్మకమే. అది ముझ मन में సచ్చిదానంద సాక్షి ఆత్మా కా ప్రతిబింబ జీవ్ హై. నీవెవడవో తెలుసా? నా మనసులో నాలో ప్రతిఫలించిన సచ్చిదానంద తత్వమే నీవు. ఒరిజినల్ నా దగ్గర లేదు, నీ దగ్గర లేదు. मुझ मन में सच्चिदानंद साक्षी आत्मा का प्रतिबिंब जीव है. तो कर्ता भोक्ता है. వాడే కర్త భోక్త జీవుడు, బింబు నహి. వీడు ప్రతిబింబమే గాని బింబం కాదు. పూర్వోక్త జీవ్ భీ జగత్కోటి మేరా స్వరూప్ హై. ఇదంతా జగత్తులోకే వస్తుంది, ఇదంతా నా స్వరూపమే. हे साधो जीव भाव, ईश्वर भाव, ब्रह्म भाव, जीवेश्वर का भेद अभेद भाव, सगुण निर्गुण भाव, दैवी आसुरी भाव इत्यादि न्यूनाधिक కల్పన మేరీ హై. ఒకటి ఎక్కువ తక్కువ అని కల్పించుకోవడం అంతా మనసు చేసే పనే. న్యూనాధిక్, ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ. ఈస్ కల్పనా సే, ఇదంతా కల్పన అని తెలుసుకో. ఈస్ కల్పనా సే ఆత్మ రహిత్ పూర్ణ హై. మరి పెద్ద మనిషి ఎవరో తెలుసా? ఇప్పుడు నువ్వు కాదు, నేను కాదు, జీవుడు కాదు, మనస్సు కాదు, ఆ ఈశ్వరుడు కాదు. అది నా కల్పన కనుక. మరి కల్పన గాని పదార్థం ఏదో అది సర్వత్రా వ్యాపించున్నది. అది పట్టుకో మరి చేతైతే. ఈస్ కల్పనాసే ఆత్మ రహిత్ పూర్ణ హై. ఈ కల్పన కంటే అన్యంగా ఒకటి ఉన్నది, అదే ఆత్మస్వరూపం. जैसे घटाकाश ब्रह्मलोकादि पवित्र स्थानों में तथा उसमें रहने वाले विष्णु आदि शरीरों में तथा मलिनादि स्थानों में तिनमें रहने वाले जीवों में एक सरीखा निर्विकार सबको अवकाश समही देता है. ఒక ఆకాశం ఉందనుకో, బ్రహ్మలోకంలో ఉన్నది ఆకాశమే, మనుష్యలోకంలో ఉన్న ఆకాశమే. అక్కడ ఉండే వ్యక్తులలో పవిత్రమైనటువంటి దేవతా విగ్రహాల్లో ఉన్నది ఆ ఖాళీయే. అపవిత్రం అనుకుంటున్నన్ని జీవుల్లో ఉన్నది ఆ ఖాళీయే. నిర్వికార్, దానిలో వికారం లేదు, మార్పు లేదు. ఈ ఉపాధుల్లో ఉందంతా. సబ్కో అవకాశ సమహీదేత, అన్నింటికీ సమానంగా అవకాశం ఇస్తూనే ఉన్నది. తాయిసే అలాగే ముझ మన్ కా సచ్చిదానంద సాక్షి ఆత్మ, నాకు సాక్షి ఒకడున్నాడు, వాడు బింబం, నేను ప్రతిబింబం, నువ్వు ప్రతిబింబమే. ఆ బింబాన్ని పట్టుకోవాలి ఇద్దరం కలిసి. వైకుంఠాది స్థానోమే స్థిత విష్ణు ఆది శరీరోమే, వైకుంఠంలో ఉన్నాడని నువ్వు కలగంటున్నావే ఒక విష్ణువు, ఆయన శరీరంలో ఉన్నది ఆ ఆత్మే. తథా నరకాది స్థానోమే స్థిత జీవోమే ఏక్ సరీఖ పవిత్ర నిర్వికార అసంగ హువా. నరకంలో బాధలు పడుతున్న జీవులలో ఉన్నది కూడా ఆ చిదాకాశమే. సర్వకో సమహి సత్తా స్ఫూర్తి ప్రదాన్ కర్తా. అందరికీ అది అవకాశం ఇచ్చినట్టే ఈ జడాకాశం, ఈ చిదాకాశం కూడా అన్ని ఉపాధులలో సమానంగా పరుచుకొని అన్నిటికీ ఒక రకమైనటువంటి ప్రసాదం పంచిపెట్టింది. ఏమిటి ఆ ప్రసాదం? అది అవకాశం ఇస్తే ఇది ఇచ్చేదేమిటి? పూర్తి సత్తా. అన్నీ ఉన్నాయని చెబుతూ ఉంటుంది, అన్ని నీకు స్ఫురిస్తున్నాయని చెబుతుంటుంది. అంతే. అది మాత్రం రాజు రైతు అనే తేడా లేదు, ఈశ్వరుడు జీవుడు అనే తేడా లేదు, వైకుంఠము పరలోకం ఇహలోకం అనే తేడా లేదు. ఎక్కడే గాని ఇదే ప్రిన్సిపుల్. ఈ ప్రిన్సిపుల్ పట్టుకో, ధన్యుడివి నువ్వు. मेरे पूर्वोक्त अनेक प्रकार के कटाक्षों से हर्ष शोक नहीं मानता, तम ही सा रहता है.
हे अधिकारी जनो जो तुम अविवेक से इस मन के साक्षी आत्मा से सच्चिदानंद रूप पृथक ईश्वर को मानोगे तो ఈ సచ్చిదానంద స్వరూపం కంటే ఈశ్వరుడు వేరే ఎక్కడో ఉన్నాడు అని నువ్వు భ్రమపడ్డావో ముझे జగత్ కోటి మే హీ రహోగే ఈ జగత్తు ఈ ప్రపంచ లిస్టులోనే చేరిపోతావు నీ భావము నీవు సమస్తము నీవు కలగంటున్న ఈశ్వరుడు అందరూ నామరూపాత్మకమైన ప్రపంచంలోనే మెంబర్స్ అయిపోతారు సచ్చిదానంద సే భిన్న మేరా హీ స్వరూప్ హై ఆగే ఆప్ మాలిక్ హో సచ్చిదానందం కంటే భిన్నంగా నేను కనపడుతుంటాను ఎప్పుడూ ఆలోచించుకో దీనికి మాలిక్ అవుతావో దీనికి గులాం అవుతావో నువ్వే ఆలోచించుకో ఈ మధ్యలో స్త్రీ పురుష వ్యవహారం ఒకటి వస్తుంది అదంతా అనవసరం మనకు పోతే శ్వాన్ కుక్క శ్వాన్ అంటే కుక్క అది వచ్చిందట కుక్క వచ్చేది ఏంటి మనస్సు అయిందా మనస్సు వెంటనే కుక్క ఒకటి తయారైంది మనస్సును కుక్కతోనే పోల్చారు కదండి అందుకని వెంటనే అది గుర్తొచ్చినట్టున్నది ఆ కుక్క పరిగెత్తొచ్చింది ఈతనేమే భైరవుకా వాహన్ శ్వాన్ బోలా కాలభైరవుడి వాహనమట ఆ కుక్క అది పరిగెత్తొచ్చి హే ప్రియగణం నేనొక్కటి చెబుతా వినండి ఇప్పుడు మనస్సు ఏదో మీకు ఉపన్యాసం ఇచ్చిపోయింది మీరు అది అర్థం చేసుకోలేకపోతే నా ద్వారానైనా చేసుకోండి ఎందుకనంటే నేను మనస్సును అనిపించుకోగలను మనస్సుకు అతీతమని అనిపించుకోగలను కారణం రజస్తమస్సుల్లో పడిపోయారో మీరు ఆ స్థితిలోనే ఉండిపోతారు సత్వగుణం అలవరుచుకుంటే బాగుపడతారు ముజ్కో ఏ మనుష్య నీచ కహితే ఈ మనుషులందరూ మీరు పనికిమాలిన వాళ్ళు మీరు నన్ను పనికిరానిది అని పేరు పెట్టి పిలుస్తున్నారు కుక్క అంటే పనికిరాదు చీచా అంటున్నారు పరంతు విచార్ కర్ దేఖే తో మీరు బాగా విచారించి చూస్తే నాకుండే గొప్ప గుణాలు మీకు ఒక్కటి లేవు ఏ దేహాభిమాని కుత్తేసే భీ అతి నీచి హై నన్ను కుక్క అంటారు మీరే కుక్క అసలు ఎంచేతనంటే దేహాభిమానంతో బతుకుతున్నారు మీరు కుక్కగాక పందిగాక మీరు ఎవరు నేను బతికేది కూడా దేహాభిమానంతో మరి మీరు అంతకంటే గొప్పగా ఏం బతుకుతున్నారు కారణ్కి కుత్తా నిమక్ హలాల్ హై మీకంటే మాకంటే అతి నీచం మీరు కాని మీకంటే నీచంగా చూస్తున్నారు మమ్ము మేమేమనాలి మిమ్మల్ని మాకంటే నీచమని చెప్పమంటారా మీ విషయం కారణ్ ఏంటో తెలుసా కుత్తా నిమక్ హలాల్ హై నమక్ నిమక్ రెండొకటేలండి నమక్ హలాల్ నమక్ హరాం నమక్ హరాం అనంటే ఉప్పు తిని కూడా వాడికి ద్రోహం చేస్తే నమక్ హరాం నమక్ అంటే ఉప్పు అండి ఉప్పు తిని ద్రోహం చేయడం ఏంటంటే వాడు ఉప్పు తిని వాడికి ద్రోహం చేయడం అంటే వాడి తిండి తినేని వాడి వల్ల మేలు పొంది కూడా మీరు ద్రోహం చేస్తే అది హరాం అంటారు వాడికి కృతజ్ఞత చూపితే హలాల్ అంటారు ఈ హలాల్ గుర్తుండదు మీకు హరామే ఉంటుంది నమక్ హలాల్ హై కుక్క ఎప్పుడూ విశ్వాసం గల జంతువు తెలుసుకో ఏ యజమాని ఎంత పెడితే అంత తిని అక్కడ పడుంటుంది వాడి పంచ వదలకుండా ఉంటుంది అల్ప నిద్రావాలా హై దాని విషయం చూస్తున్నాడు చూడండి చాలా తక్కువ నిద్రట దాని ఎప్పుడు మెడకుతూనే ఉంటుంది సంతోషి హై తృప్తి పడుతుంది పాపం ఎంతటితో అంతటితోనే అల్ప సంతోషి మాన్ అపమాన్ మే సంరహత హై నువ్వు కొట్టినా సరే బుజ్జగించినా సరే రెండు సమానమే సమయానుసార్ స్త్రీ భోగకర్త హై వాటికి ఋతుధర్మం ఉన్నది మీకు లేదు దుర్మార్గులు నిజ మాలికకో భూల్తా నహి తన యజమానిని స్వస్థేది మరిచిపోదు నిజ మాలిక్ సే ద్రోహ నహి కర్తా తన యజమానికి ఎప్పుడు ద్రోహం తలపెట్టదు ఇత్యాది అనేక గుణ్ కుఖురోమే హై ఎన్నో గుణాలున్నాయిరా కుక్కలో పరంతు దేహాభిమాని పురుషోమే ఈ దేహమునే అభిమానించే మీరున్నారే తిస్సే విపరీత గుణ హై వాటికి భిన్నమైన దోషాలున్నాయి మీకు ఇస్సే ఏ అతి నీచే మానవులే మాకంటే చాలా నీచు హే సాధో నీచ ఉచ్చ వ్యవహార సద్గుణ అసద్గుణ నిష్ఠ హై ఒకడు నీచుడని ఒకడు ఉత్తముడని దేన్ని బట్టి చెప్పాలి వాడి గుణాలను బట్టి చెప్పాలి ఓయ్ దేహ జాతి ఆత్మానిష్ట నహి వాడి దేహాన్ని బట్టి చెప్పకో నాకొక దేహం ఉంది మీకొక దేహం ఉంది
మీ దేహం గొప్పదని నా దేహం తక్కువదని చూడకండి. నా గుణాన్ని బట్టి నాకు ఉత్తమత్వం ఉన్నది, మీ గుణాన్ని బట్టి మీకు నీచత్వం ఉన్నది. అది తెలుసుకో. జాతి, మనుష్య జాతిలో పుట్టాను కాబట్టి గొప్పవాడు అనుకోకండి. గుణమేది? మీ టెర్రరిస్టు మాకంటే గుణ దుర్మార్గులు. ఆత్మానిష్టనహి, ఆత్మలోనా అస్సలే లేదు, గుణం లేదు, దోషం. ఇస్సే తుమ్ ఆప్ మే పశుత్వ ధర్మ మాన్కే, నీలోనే పశుత్వ ధర్మం ఉన్నది. నిజమే నీచ బుద్ధి మత్ కరో, నీ స్వరూపంలో నీచత్వం పెట్టుకోవద్దు. అప్పుడు మీరు అందరికంటే గొప్పవాళ్ళు. కింతు అతికామి, క్రోధి, లోభి, అహంకారి, ద్రోహి, విశ్వాసఘాతి, దంభి, కపటి, అన్యాయకారి, అధీర్జీ, పరస్పర మిత్రోమే విరోధ, ఒకరితో ఒకరు కొట్లాటలేమిటి మీకు? కర్త, మాతృ, పితృ, గురు, బడే భ్రాతృ, అభక్త, झूठ, అజితేంద్రియ, మీకు ఇంద్రియ చాపల్యం ఎక్కువ. నిర్దోషమే దోషారోపి, దోషం లేని చోట దోషాన్ని ఆరోపించడము క్యాండలైజింగ్ అన్నమాట. ఇత్యాది అనేక అవగుణ పనికిమాలిన లక్షణాలు విశిష్ట పురుషి, ఇలాంటివన్నీ దగ్గర పెట్టుకుని నీచ ఔర్ పశుత్వ ధర్మ వాళ్ళ కూకర్ సూకర్. మీరే కూకర్, మీరే సూకర్. సూకర్ అంటే పంది. మీరే అసలు కుక్కలు, మీరే పందులు. ఇవన్నీ దగ్గర పెట్టుకున్నవాళ్ళు. దేహాభిమాన రహిత్, అది వదులుకోండి. సచ్చిదానందం అనాది దృశ్యకే ద్రష్ట, ఆత్మనిష్టావాన్, హం నీచ ఔర్ పశు నహి. మమ్మల్ని అంటారా నీచులని? మాలో ఆత్మ ఉన్నది గుర్తించటం లేదే గాని మేము దానికి దూరంగా ఎప్పుడూ వెళ్లిపోవటం లేదు. సత్వగుణం దగ్గర పెట్టుకుని బతుకుతున్నాం. మమ్మల్ని ఎందుకు ప్రాణం తీస్తారు? దేవికి సింహ వాహనం, సింహం అంటే అదంతా అవసరం లేదు. గజేంద్ర ఔర్ గ్రాహ, కథలు వాటి అంతరార్థాలు చెబుతూ పోతున్నాడు ఆయన. ఇంత అంటే వాటి ద్వారా మనం తెలుసుకోవాల్సిన గొప్ప లక్షణాలు ఏమిటి అని. పునః గజేంద్ర ఆకర్ బోలా, గజేంద్ర మోక్ష కథ. हे सत्यवक्ताओ, శ్రోత్రాది ఇంద్రియ రూప హస్తినియో కా ఏ జీవ ఇంద్ర హై. గజ ఇంద్ర పిలిచేస్తున్నాడు మాట. గజములున్నాయి నా దగ్గర, నేను దానికి ఇంద్రుణ్ణి. ఇంద్రుడంటే దానికి యజమాని. ఆ గజములేమిటంటే శ్రోత్రాది ఇంద్రియ రూప హస్తినియో. హస్తిని అంటే ఆడ ఏనుగు, హస్తి అంటే మగ ఏనుగు. ఇవన్నీ నా అధీనంలో ఉన్నాయి. ఏమిటి? ఇంద్రియ శక్తులు, ఇంద్రియ వ్యాపారాలన్నీ. వీటి మీద నేను అధిపతిని అనుకుంటున్నా. గజ ఇంద్ర. జీవ ఇంద్ర హై, జీవుడే ఇంద్రుడు. ఇదం ద్ర, ఇది ఉపనిషత్ చెప్పిన మాటే. ఇదం ద్ర, దీన్ని చూస్తున్నది ఏదో ఇదం ద్రాట. ఆ ఇదం ద్రాలో ఒక దా ఎగిరిపోయి ఇంద్ర అయిందట. ఇది ఉపనిషత్ చెప్పిన మాటను ఎలా అన్వయిస్తున్నాడో చూడండి. అంటే ఈ ప్రపంచాన్ని చూస్తున్నది అని అర్థం. ఈసు సంసార రూపు వనమే, ఈ సంసారం అనే అరణ్యంలో తిరుగుతున్నది ఆ గజం. ఏది? ఈ జీవుడనే గజం. రూప వన్మే నిజ పత్నియోసే, ఇదిగో తన భార్యలు ఉన్నారు చూడండి, ఇంద్రియ వ్యాపారాలు, వీటితో కలిసి క్రీడాకర్ ఉన్మత్ హో, కైపెక్కి ఇష్టానుసారంగా తిరుగుతున్నది. అక్కడ గజేంద్రుడు చేసిన పని అదేలేండి భాగవతంలో. ఔర్ అతి కామ క్రోధ లోభ రూప తృష్ణాకర్ వ్యాకుల్ హువా, ఈ కామక్రోధాదులకు లోనై వ్యాకులమైపోయింది మనస్సంతా దానికి. అతి దేహాభిమాన రూపీ తాలాబు విషే, మరీ దేహాభిమానం ఎక్కువైనటువంటి అదిగో ఆ నదిలో దిగిందట. అతి స్నేహరూప జల్ పీనేలాగా వాటి మీద అభిమానం అనే జలాన్ని తాగుతున్నది ఆ తొండంతో. సహ మహామోహరూప పుత్ర లోక ధన ఏషణ, పుత్రైషణ, దారైషణ, ధనైషణ, ఈ ఏషణాత్రయం నిజతా సహిత్ అజ్ఞాన రూప గ్రాహకే ద్వారా ఉన్నట్టుండక మొసలొచ్చి పట్టుకున్నది. ఆ మొసలి అజ్ఞానం. ఆ అజ్ఞానం వచ్చి గట్టిగా పట్టుకున్నది దీన్ని. భ్రాంతి హో జాతా హై, జానా హీ పకడ్ లేనా హై, దానికి లోబడిపోవడమే ఆ మకర గ్రహణం. దాని అర్థం ఏంటంటే ఏకి మై జన్మ మరణ సుఖ దుఃఖ బంధ మోక్ష ధర్మవాలాహం, ఇవన్నీ నా నెత్తినొచ్చి పడ్డాయి. ఆయిసే స్వస్వరూపుకో నజానికే మాంతాయ్, తన స్వరూపం ఏమిటో తెలియకుండా ఇదే నా స్వరూపమని భావిస్తూ ఉన్నారు. పునః శ్రద్ధాభక్తి సహేత్, ఇక దీనికి ఏమిట్రా మోక్షం అంటే గజేంద్రుడికి ఇంతవరకు బంధం. శ్రద్ధాభక్తి సహిత ఈశ్వర్కే ఆగే సచ్చే మనసే, మంచి మనస్సుతో కర్మ ఉపాసనా రూప ప్రార్థనాసే యవ్వని చేజనింతు జగమెవ్వని లోపల అని ప్రార్థన చెయ్యాలట మనం.
ఆ గజేంద్రుడు చేసినట్టు. ప్రార్థనాసే శుద్ధ అచల్ ఉపదేశ యోగ్య మన్ కర్కే. శుద్ధమైన మనస్సు, ఉపదేశానికి యోగ్యమైన మనస్సు ఉండాలట. కర్కే విష్ణు రూప బ్రహ్మనిష్ట గురుసే. ఆ ప్రార్థన విష్ణువును గురించి చేసిందది. ఇక్కడ విష్ణువుడంటే గురువేనట. ఆ గురువును ప్రార్థించు, వాడు నీకు మోక్షం కల్పిస్తాడు. చూసారా గజేంద్ర మోక్షం ఎలా పట్టుకొచ్చాడో. గురుసే తత్వమస్యాది మహావాక్యం కా తత్వం పద శోధన ద్వారా. తత్వని స్వం అని ఆ రెండింటినీ శోధన చేయి బాగా. వాచ్యార్థం చెప్పుకోకు, లక్ష్యార్థం చెప్పుకో. జహదజహర్ లక్షణ. ఆ మార్గంలో దాన్ని శుద్ధి చేస్తే అఖండ అర్థ అంటే జీవబ్రహ్మైక్యం అనేటువంటి అఖండార్థం ప్రత్యేగాత్మకే అనుభవ రూప చక్రసే. ఆ అనుభవం వస్తూ ఉంటే ఆ అనుభవమే సుదర్శన చక్రం. అంటే చక్రసే వాసనారూప తంతు సహిత్ అజ్ఞాన తత్కార్యరూప గ్రాహకో. ఆ వాసనారూపమైనటువంటి దాంతో సహా ఏ అజ్ఞానం అనేది మూల పదార్థం ఉందో దాన్ని మార్కే ఈ చక్రం ప్రయోగించి ఆ గ్రాహం ఆ మొసల్ని చంపేయి. నిజ శిష్యకే జన్మ మరణ బంధ మోక్షాది సుఖ దుఃఖ రూప బంధం దూర్కేయ. ఆ గురువు ఉన్నదే అది ఆ చక్రం, ఆ సుదర్శనం మంచి సమ్యక్ దర్శనం నీకు కల్పిస్తుంది. ఆ గురువు యొక్క బోధ వల్ల నీకు ఆత్మదర్శనం అవుతుంది. దాంతో బంధనం అనేది పోతుంది, తొలగిపోతుంది. ఏది ఆ మకర బంధం. తో మై జీవన్ముక్త హోకర్. అదే గజేంద్ర మోక్షం. విచరతా విచరతా తుమారి సత్తా మే స్థిత హూ సభా మే స్థిత హూ. అదిగో నా తిరుగుతూ మీ దగ్గరికి వచ్చాను నేను ఈ విషయం చెప్పడానికి. యహీ గజేంద్రకే ప్రకరణ కా తాత్పర్య హై. ఈ గజేంద్ర మోక్ష కథా తాత్పర్యం ఇదే. ఇది తెలుసుకొని బాగుపడండి అని చెప్తున్నారు. శీతలాదేవి. శీతలాదేవి కా వాహన్ గర్దభ్. శీతలాదేవి అని శక్తులున్నాయి చూడండి. ఒక్కొక్క శక్తికి ఒక దేవత అని పేరు పెట్టారు. అందులో సంతోషి మాత అని ఇప్పుడు వచ్చింది చూడండి. అంటే ఎప్పుడూ తృప్తిగా ఉండండి అని చెబుతున్నదట ఒక దేవత. అలాగా శీతలాదేవి ఎప్పుడు శీతలంగా ఉండండి, సెడేట్ రిలాక్స్ ఎప్పుడో కూడా స్థిమితంగా ఉండడం నేర్చుకోండి అని ఆ దేవత సందేశం. ఆవిడ వాహనం గార్ధభం, గాడిద. ఆ వాహనం మీద వస్తున్నదట. పునః శీతలాదేవి కర్బోధిదేవికే వాహన్ గర్దభనే ఆకర్క. ఆ శీతలాదేవి పంపించిందట ఆ గార్ధభాన్ని మన దగ్గరికి, నువ్వు వాళ్లకు బుద్ధి చెప్పిరమ్మని. హే సాధో శ్రద్ధ గురుభక్తి సేవా పూర్వక్. శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి. దీంతో శ్రవణ్ మనన్ నిధిధ్యాసం తథా తత్వం పదార్థకే శోధన్సే ఉత్పన్న సంస్కార విశిష్ట శీతలాదేవి రూప బుద్ధి. ఆ శీతలాదేవి ఎవరో కాదు, మన బుద్ధేనట. ఈ శ్రవణ మనన ధ్యానాలు చేస్తే సంస్కారం కలుగుతుంది. ఆ సంస్కారం తత్వం పదార్థ శోధన చేయగలుగుతుందట. అప్పుడు అదే శీతలమైపోతుంది ఆ బుద్ధి. తీసు బుద్ధి రూప శీతలాకి బ్రహ్మాకార వృత్తి వాహన్మై గర్దభం. దానికి కలిగే బ్రహ్మాకార వృత్తిని మోస్తున్నా గాడిద ఎప్పుడు మోస్తుంటుంది బరువులు. ఈ బరువు నాకు తేలికే, బ్రహ్మాండమైనటువంటి బరువును మోస్తున్నాను నేను. అది బరువుగా భావించను, అది చాలా ఆనందంగా ఉంటుంది. ఆ బ్రహ్మాకార వృత్తి అనే బరువును నేను మోస్తున్నప్పుడు ఏ బహిర్ పశు గర్దభతో దేహాభిమాని అజ్ఞాని పురుషోకి ఉపమా బోధకర్త. మరి గాడిద అనేది పనికిమాలింది, చీచా అని అంటున్నారే మీరు అని అడగవచ్చు. ఈ పనికిమాలిన వాళ్లు మోసే వృత్తులున్నాయి చూడు, ప్రపంచాకార వృత్తులు. అవి మోసేటప్పుడు నేను పనికిమాలిన గాడిదినే. ఆ వృత్తులన్నీ మోయలేక చచ్చి ఇప్పుడు ఈ వృత్తిని మోయడానికి వచ్చాను నేను మీ దగ్గరికి. నేను మంచి గాడిదను, అవి పనికిమాలిన గాడిదలు అయితే. కాబట్టి గాడిద అనకండి, బరువు మోసేదే గాడిద. ఏ బరువు నాకు తేలికో అది పట్టుకున్నాను నేను ఇప్పుడు. ఇదిగో మీ బుద్ధి దగ్గరికి వచ్చి మీ బ్రహ్మాకార వృత్తిని మోస్తున్నప్పుడు నాకు మహానందం. ఈసుసే జో దురాచార అన్యాయ అజితేంద్రియత పరద్రోహ అనమ్రత అశాంతి తదుపదేశ శ్రవణ్కి విస్మృతి. ఎవడైనా మంచి విషయం చేస్తే అది మర్చిపోవడం, అసారగ్రాహి పనికిమాలిన విషయాలు పట్టుకోవడం, ఆది అవగుణ విశిష్టహి గర్దభే. అలాంటి అవలక్షణాలను మోస్తున్న గార్ధభమే. మీరు చెప్పింది కరెక్టే. సత్సంభాషణాది ధర్మానుష్ఠానపూర్వక్ శ్రవణ మన నిధిధ్యాసనాసే మనాదియోं का సాక్షి. ఈ మనస్సు మొదలైన వాటికి సాక్షి. మాయి సచ్చిదానంద ఆత్మా హూ
అని అనుకునేటువంటి ఏ వృత్తి ఉన్నదో ఈసే దృఢ నిశ్చయవాన్ పురుషే బ్రహ్మరూప్ దేవు హై అన్య సర్వ గర్దభ పశు హై. ఇంకా మిగతాదాన్ని కూడా గార్ధభం కంటే నీచమైనటువంటి పశువులతో సమానం మానవులు. అలాంటి వాళ్ళ జోలికి పోను నేను. ఇదిగో ఎవరైనా బ్రహ్మాకార వృత్తి పెట్టుకున్నట్టయితే వాళ్ళ దగ్గర నేను ఆ మోత మోస్తూ ఉంటాను, వాళ్లకు సేవ చేస్తూ ఉంటాను అంటున్నదట. వారాహ భగవాన్, వరాహ అవతారం ఎత్తాడుగా విష్ణువు, కాబట్టి వారాహ భగవాన్ అన్నట. అది వచ్చి అంటున్నదట, నన్ను సూకర్ అని అంటారు. సూకరం అంటే సువర్, అది హిందీలో సువర్ అని అంటుంటారు. అంటే ఆ కడప కర్నూలు అక్కడ సాయిబులు ఎప్పుడు సువర్ అని అంటుంటారు. సువర్ అని అంటే సూకరం అంటే పంది. అది అంటున్నది, నా శబ్దానికి అర్థం తెలియకుండా మాట్లాడుతున్నారు మీరు. సుకరమే సూకరం. మంచిగా బతకటం, మంచిగా కర అంటే చెయ్యడం, మంచి పని చెయ్యండి. మంచి పని ఎప్పుడు కూడా ఆత్మస్వరూప చింతన, అది లేకుండా ప్రాపంచికమైనటువంటి వ్యవహారం మీకెప్పుడు కూడా అది సుకరం కాదు, దుష్కరం. పరమ కళ్యాణతో నిజ సమ్యక్ అపరోక్ష బోధ ద్వారా సచ్చిదానంద ఆత్मा ही करता है, इससे సచ్చిదానంద ఆత్మ కా నామ్ సుకర్ హై. ఆ సచ్చిదానంద స్వరూపానికే సుకరమని పేరు. इस हेतु मुझ पूर्वोक्त सूकर को निज मनादि दृश्य का साक्षी चिंतन करो. मन तो कोई न कोई चिंतन करेगा ही. ఏదో ఒక ఆలోచన చేయవలసే ఉంటుంది మనస్సు ఎప్పుడు. మంచి ఆలోచన చేయండి, దైవ సంపద పెంచుకోండి. ఎందుకిలా అసుర సంపదతో పాడైపోతారు? ఏకకాల్ మే దో చింతన్ నామ్ సంకల్ప హోతే భీ నహీ క్రమసే హీ హోయేంగే. ఎప్పుడే గాని మీరు చూడండి, మనస్సులో ఒక్క సంకల్పం చేస్తున్నప్పుడు ఇంకోటి కనపడదు. క్రమంగా వస్తాయి సంకల్పాలు. ఏకకాలంలో అన్ని సంకల్పాలు ఒక్కసారే చేయలేదు మనస్సు. మీరు దైవ చింతన చేస్తున్నప్పుడు అసుర చింతన ఉండదు. అసుర చింతన చేస్తే దైవ చింతన ఉండదు. ఏది సుకరం, ఏది దుష్కరం తెలుసుకోండి. माई सच्चिदानंद आत्मा हूँ, इस चिंतन का नाम ही ब्रह्माकार वृत्ति है. अन्य अनात्माकार वृत्ति को त्याग के ఆత్మాకార వృత్తి కరో. అనాత్మాకార వృత్తులన్నీ వదిలేసి ధియోజోన ప్రచోదయాత్తని అనుకుంటూ భర్గోదేవస్య ధీమహి అది మాత్రమే మనసులో ఉంచుకోండి. వస్తుసే బ్రహ్మాకార్ ఔర్ అనాత్మాకార వృత్తియోకే ప్రకాశక్. అసలు వాస్తవం మాట్లాడేట్టయితే ఆత్మాకార వృత్తులను అనాత్మాకార వృత్తులను రెండింటినీ ప్రకాశింపజేసేది తుమ్ ఆత్మాకో, నీ ఆత్మస్వరూపమే. దోనో వృత్తియా సమహై. అప్పుడు ఈ వృత్తి అయినా సరే ఆ వృత్తి అయినా సరే రెండూ కూడా దానికి సమానమే. ఏ సాధో సమ్యక్ జాన్నా హీ కర్తవ్య హై ఔర్ కుచ్ కర్నా నహీ. సరిగ్గా చూపు పెట్టుకొని చూడండి, అదే సుకరం. అలాంటిది కాకపోతే డొంక తిరుగుడుగా చూస్తూ కూర్చున్నారంటే వక్ర దృష్టి, అదేది దుష్కరం. ఆ దుష్కరాన్నే మీరు సూకరం అంటే మాకేమీ ఆక్షేపణ లేదు అని అది చెప్పి అది ముగించింది. హయగ్రీవుడు వచ్చాడు. హయగ్రీవుడి వాహనం ఘోడ. హయం అంటే గుర్రం. వాటినే చమత్కారంగా చెబుతున్నాడు. ఇతనే మే హయగ్రీవ్ భగవాన్ కర్ ఉపదేశిత అశ్వనే ఆకర్ కహా. ఆ అశ్వం వచ్చి అంటున్నదట, సమ్యక్ దర్శియో, సరిగ్గా చూడడం నేర్చుకోండి మీరు. నశ్వం జానాతీతి అశ్వ. సంస్కృతం రాస్తున్నాడు కాళీ కమలీవాల. నశ్వం జానాతి, తన స్వరూపమే తానుకు తెలియకపోతే అశ్వ సావా సా. చమత్కారం. ఏ శంకర భగవత్పాదులు ఆవేశించాడు ఈయనను. ఆయన కూడా అశ్వత్థ వృక్షానికి అర్థం చెబుతూ ఏమన్నాడు తెలుసా? అశ్వత్థ, శ్వస్ అంటే రేపట, స్థ అంటే ఉండడం అట. రేపటి వరకు ఉంటే అది శ్వత్థమట, రేపటి వరకు కూడా ఉండకుండా పోతే అది అశ్వత్థమట. అంటే సంసారం అలాంటిది అని. అందుకని నిన్ను అశ్వత్థ వృక్షంతో పోల్చారు. రేపటి వరకు ఉంటుందని నమ్మకం లేదట, అది అశ్వత్థం అనే రావి చెట్టు అండి. దానికి అర్థం చెప్పాడు భగవత్పాదులు. ఆయన అలాంటి అర్థాలు చెప్పడంలో ఎక్స్పర్ట్. ఇంకా ఆయన ఆవేశించుంటాడు ఈయనను. నశ్వం జానాతీతి అశ్వ. ఈయన ఇంకొక అర్థం చెబుతున్నాడు, శ్వాస్వా రెండొకటేనని. తన స్వరూపమే తనకు తెలియకపోతే అది అశ్వము. अर्थ ये है कि जो अपने स्वरूप को सम्यक नहीं जानता सर्व तो ही अश्व, अदे अश्वमट अर्थात घोड़ा है. दानि अर्थं घोड़ा. इससे अज्ञानी रूप बंध मोक्ष ज्ञान अज्ञान तथा देहाभिमान जन्म मरण राग द्वेष सुख दुखादि रूप पुरुषों के अधीन होके खेद पाता है.
ఇలాంటి పనికిమాలిన వాళ్ళకి అధీనమయ్యి బాధపడుతూ ఉంటుందట ఆ అశ్వం. ఏ శివాజీ లాంటి వాడు అయితే వాడికి ఉపయోగపడుతుందట. పనికిమాలిన వాళ్ళకి ఉపయోగపడుతున్నది ఈ అశ్వం. అసలు అశ్వం అనేది నేను మహాభారత వైభవంలో 2-3 అర్థాలు చెప్పానండి. అశ్వం అంటే గుర్రమని కాదు, ఆశు గచ్చతీత్యశ్వ అని ఒక అర్థం ఉన్నది. అతి త్వరగా ప్రయాణం అయిపోయేదేదో అది అశ్వ. ఒక్క క్షణం కూడా ఒక చోట నిలవకుండా పరిగెత్తిపోతుంటుంది.